ఎల్బీ నగర్ నియోజకవర్గంలో మహాకూటమి అభ్యర్థి సుధీర్ రెడ్డి గెలుపు కోసం ఉదయం నుండి ప్రజలు అధిక సంఖ్యలో ఎదురుచూస్తూ గడిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ సేవ చేస్తూ అందుబాటులో ఉండే సుధీర్ రెడ్డి తప్పకుండా విజయం సాధిస్తాడని సాయంత్రం వరకు ఉత్కంఠంగా ఎదురుచూస్తూ గడిపారు. కేసీఆర్ గారి ఆధిపత్యం ప్రభావం, వారు చేసిన స్కీమ్ల గురించి, వారు చేసిన వెల్ఫేర్ దాని గురించి కూడా ప్రజలు కేసీఆర్ గారిని నమ్మి అత్యంత మెజారిటీతో ఆయన గెలిపిస్తున్నారు. అందుకని టీఆర్ఎస్ ప్రభావం చాలా పెద్దగా ఉన్నదని చెప్పని భావిస్తున్నాం. తెలంగాణ ఎలక్షన్లో ఏదైతే పోటీ పడ్డామో ఈ కేసీఆర్ ఎదుర్కొని కూడా మా నాయకుడు సుధీర్ రెడ్డి గారు 9వ రౌండ్లో 2000 ఆధిక్యతలో ఉన్నారు. ఇంకా ముందు కూడా మేము గెలవబోతున్నాం. పాలన అహంకారానికి కేసీఆర్ పెద్ద ఎత్తున డబ్బులు పంపిణీ చేసి ఈవీఎంలు ట్యాపరింగ్ చేసి మన తెలంగాణ ప్రభుత్వాన్ని ముందంజలో నడిపించాలని ఆయన ఎన్నో కోట్ల రూపాయలు డబ్బులు పెట్టి ఆయన చేసిట్టు మా ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీకి వస్తే సుధీర్ రెడ్డి గారు 20,000 మెజార్టీతో గెలవబోతున్నారు. ఇప్పటికీ 5 రౌండ్లు పూర్తయ్యాయి. 5 రౌండ్లలో 2,400 మెజార్టీతోటి ముందంజలో ఉన్నాడు. ఇంకా ముందుకు 20,000 మెజార్టీతో పెరగబోతుంది. ఎల్బీనగర్ నియోజకవర్గంలో సుధీరన్న గెలుపు ఖాయం. ఎల్బీనగర్ అడ్డ అంటే సుధీరన్న గడ్డ అని అది ఎప్పటి నుంచో పేరుంది. కంపల్సరీ సుధీరన్న గెలుస్తాడు. 20,000 మెజార్టీతో గెలుస్తుండు, ఇది పక్కా. నియోజకవర్గంలో సుధీరన్న గారు ముందంజలో ఉన్నారు. దగ్గర 20,000 మెజార్టీకి తగ్గకుండా అయితే గెలుస్తాము. మేము 50,000 అనుకున్నాం కానీ 20,000 అయితే తగ్గకుండా గెలుస్తాము. ఇక్కడ తగ్గడంతో ఏంటంటే మన రాష్ట్రంలో కొంచెం తక్కువ వచ్చినా కానీ 4 రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీ వస్తున్నది. కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో రేపు రాబోయే రోజుల్లో సెంట్రల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయం అనేది తెలిసిపోయింది. ఇక్కడ ప్రాంతీయవాదం అనేది ముందున్నది. ప్రాంతీయవాదం సెంటిమెంట్ మీద ఓట్లు నడిచినాయి. యాక్చువల్గా ప్రజలు వ్యతిరేకంగా ఉన్నా కానీ సెంటిమెంట్ని కొంచెం బాగా రేజగొట్టి టీఆర్ఎస్ కేసీఆర్ గారు గెలవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ సుధీర్ రెడ్డి గారు మాత్రం ఎల్బీనగర్లో బ్రహ్మాండమైన మెజార్టీతోటి గెలుస్తుండు. ముందు నుంచే మనం అనుకుందే, గత 2 నెలల నుంచి కూడా మనం సుధీరన్న గారు అత్యంత మెజార్టీతో గెలుస్తారని అనుకున్నాము. అదేవిధంగా ముందు నుంచి కూడా సుధీరన్న గారే మెజార్టీలో ఉన్నారు. ఇప్పుడు 2,000 చిల్లర మెజార్టీ ఉంది. మేము 20,000 మెజార్టీతో గెలుస్తాం, నాకు గట్టి నమ్మకం ఉంది. ఎల్బీనగర్ అంటే సుధీరన్న ముందు నుంచి చేసిన అభివృద్ధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పనిచేసినాయి అన్న. గత 6 నెలల నుండి నిరంతరంగా ప్రజలలో మమేకమై తిరుగుకుంటూ ఇల్లు ఆకిలి అన్నీ వదిలిపెట్టుకొని ప్రజల యొక్క పరిపాలన సుధీరన్న సుపరిపాలన జరపాలని సుధీరన్న ఈ యొక్క హస్తినాపురం డివిజన్లో ఎల్బీనగర్ నియోజకవర్గంలో ప్రతి డివిజన్లలో పాదయాత్రలు చేసుకుంటూ ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని మరి ఆయనకు గతంలో కూడా కార్పొరేటర్గా కూడా చైర్మన్గా ఎల్బీనగర్ శాసనసభ్యులుగా ఎన్నో పదవులు అనుభవించాడు. ఆయనకున్నటువంటి అనాలిసిస్ ప్రకారంగా ఎల్బీనగర్ నియోజకవర్గంలో మటుకు ఖచ్చితంగా కూడా సుధీర్ రెడ్డి అన్న గారు కంపల్సరీ గెలుస్తాడని మా యొక్క కార్యకర్తలు కూడా నిరంతరంగా రాత్రి మొదలు కృషి చేస్తూ సుధీర్ అన్న గెలుపు కోసమై మేము పోరాడినాము. మా యొక్క కష్టం వృధా కాదనుకుంటూ మరి మేము ఖచ్చితంగా కూడా సుధీర్ అన్న గెలుస్తాడని చెప్పి భావిస్తూ ఈ యొక్క ఎల్బీనగర్ నియోజకవర్గంలో మటుకు ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా రెపరెపలాడుతుందని చెప్పేసి మా మనసారా నిండు భగవంతుని ప్రార్థిస్తున్నాం. జై కాంగ్రెస్, జై సుధీర్ అన్న. ఎల్బీనగర్ నియోజకవర్గం నుండి విజయం సాధించిన దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తన సంతోషాన్ని కార్యకర్తలతో పంచుకున్నారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ రౌడీ మూకలకు కబ్జాకోరులకు ఎల్బీనగర్లో స్థానం లేదని ప్రజలు మరోసారి తెలియజెప్పారని, తనను గెలిపించినందుకు కృషి చేసిన పార్టీ కార్యకర్తలకు ఎల్బీనగర్ నియోజకవర్గం ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. ఈ సందర్భంగా కార్యకర్తలు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గం నుండి ఓటమి పాలైన తెరాస అభ్యర్థి శానం సైదిరెడ్డి మాట్లాడుతూ ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించినా నైతికంగా తానే గెలిచానని, ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక గడ్డం తీయడని అనుకుంటున్నానని అన్నారు. ఖచ్చితంగా అందరికీ తోడుంటా, ఓటమి వల్ల కుంగిపోయేది లేదు. నైతికంగా మనం గెలిచినాం, 100% గెలిచినాం. ఇవాళ 50,000 రావటానికి సిగ్గుపడ్డోడు సిక్కండిలాగా ఓ ట్రక్కును అడ్డం పెట్టుకుని గెలిచిండు. ఇవాళ నీ గెలుపు కాదు. ఇవాళ మనమైతే కార్యకర్తలను గెలిచినాం. 15 రోజుల్లో వచ్చినాం. ఒకటి ఏది లేకపోయినా ఇవాళ ఉత్సవోపించినాం. ఖచ్చితంగా నెక్స్ట్ మళ్ళా పోటీలో నిలబడకుండా చేస్తాడు. ప్రతి ఒక్కళ్ళకి కార్యకర్తలందరికీ దండలుకుంటా తప్పులన్నీ సరి చేసుకుంటాం.
మళ్ళా పార్టీని తాటిపై పెడతాం. రేపు గ్రామ పంచాయతీ ఎలక్షన్లో మా సత్తా ఏందో చాడతాం. ప్రతి ఒక్కళ్ళకి ఇక్కడే ఉంటా, హుజూర్ నగర్లోనే ఉంటా, అందుబాటులోనే ఉంటా. ఏ మాత్రం ఓటం వల్ల కుంగిపోయే సమస్య లేదు. నేనైతే ఓడిపోయిన అనుకోవటం లేదు. గెలిచినాం, నైతికంగా గెలిచినాం. ఇక ఆయన కూడా గడ్డం కూడా ఉంచుకోవాల్సిందే. ఉత్తమ్ కుమార్ రెడ్డి మళ్ళీ గడ్డం ఉంచాల్సిందే. 50,000 రాజీనామా చేస్తాడు. ఆ మాట 50,000 లేకపోతే రాజీనామా చేస్తాడు. మరి ఆ మాట మీద నిలబడాలి. ఆయన మాటల మీద అసలు ఏది నిలబడ్డ చేత కాదు. ఇవన్నీ ఒట్టి మాటలు. ఇలా ఏదో కొంతమందిని పిచ్చోళ్ళని ఎట్టేసుకొని తిరిగి మోసం చేసి కౌంటింగ్ కూడా భయానికి ఏంది అసలు ఎప్పుడో ఓడిపోయింది నైతికంగా. మోసం చేసి గెలిచినావు. ఇలా నువ్వు రక్కు గుర్తు నువ్వు వేయించి బలవంతంగా పంపించినప్పుడే నీ జాతకం తెలుసు. నువ్వు ఎంత ఓడిపోయినావు, నీ బతుకి అర్థమైపోయింది. ఇవాళ నువ్వు పీసీసీ ప్రెసిడెంట్ చేసినావు. ఇక్కడ పోటీ చేయడానికి భయపడుతుంది. నెక్స్ట్ టైం మాత్రం నీకు పోటీ కూడా చేయలేదు. అది 100% ఇక్కడే ఉంటాం, ఇక్కడే స్థిరపడతాం, ప్రతి ఒక్కరి తోడుకుంటాం. మేడ్చల్ నియోజకవర్గంలో విజయం సాధించిన అనంతరం టీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మైనంపల్లి హనుమంతరావు, కేపీ వివేకానంద డాన్సులు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. చేవెళ్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలేరు యాదయ్య తన విజయం పట్ల సంతోషం తెలియబుచ్చారు. తనను గెలిపించిన నియోజకవర్గం ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో చేవెళ్ల నియోజకవర్గంలో నాకు దాదాపు 34,000 మెజార్టీతో గెలిపించిన కల్వకుర్తి టీఆర్ఎస్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తన గెలుపు కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలదని, తనపై నమ్మకం ఉంచినందుకు పేరున నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు, ఓటర్లు సంతోషంగా ఉన్నారు, రాష్ట్రం సంతోషంగా, తెలంగాణ సంతోషంగా. మళ్ళీ ఇవాళ మొత్తం 80 నుంచి 90 స్థానాలు గెలుచుకోవడం. వాడెవడో మాట్లాడతాడు నగరపాటి 30 వస్తాయి, 32 వస్తాయి, 3 వస్తాయి, 4 వస్తాయి. వారికి రాజకీయ ప్రజలు వాడిని అసలు రాజకీయం నుంచి వాడిని ఎప్పుడో తరిమికొట్టారు. రాజకీయ సన్యాసం తీసుకోవాలి అటువంటి వాళ్ళు. కానీ ప్రజలను తప్పుదో పట్టించడము ఇలాంటి రాజకీయ నాయకులకు మరి మంచి పద్ధతి కాదు. ఇవాళ కృష్ణానది పైన ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టు మొత్తం పూర్తి చేయడం, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసి మా కల్వకుర్తికి సాగునీరు ఇవ్వడం, దాంతోపాటు అప్పర్ డిండి ప్రాజెక్టు అది పూర్తి చేయడం, దాంతోపాటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయడం. మా కల్వకుర్తి నియోజకవర్గానికి సుమారు 2,65,000 ఎకరాలకు సాగునీరు, ప్రతి ఎకరా సాగులో తీసుకురావాలి. మా రైతుల ఆనందాన్ని చూడడం. పాలమాకుల కౌంటింగ్ కేంద్రం వద్ద ఇబ్రహీంపట్నం నియోజకవర్గం బీఎస్పీ టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టడంతో వివాదం సద్దుమణిగింది. దేవరకొండ నియోజకవర్గం చింతపల్లిలో టీఆర్ఎస్ అభ్యర్థి రవీంద్ర నాయక్ విజయం సాధించడంతో కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా చింతపల్లి సర్పంచ్ నట్వా గిరిధర్ మాట్లాడుతూ రవీంద్ర నాయక్ చేసిన అభివృద్ధి వల్లే ప్రజలు ఆయనకు తిరిగి పట్టం కట్టారని, బంగారు తెలంగాణలో 4 పంటలు పుష్కలంగా పండుతాయని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చినటువంటి మేనిఫెస్టోను తెలంగాణ ప్రజలు టిష్యూ పేపర్గా భావించి చెత్తకుండలో వేశారు. కేసీఆర్ యొక్క మేనిఫెస్టోను, కేసీఆర్ యొక్క సంక్షేమ పథకాలను యావత్ తెలంగాణ ప్రజలు నమ్మిరనేటందుకు నిదర్శనం ఈ రోజు వచ్చినటువంటి మన మెజారిటీనే కారణం. అంతేకాకుండా మన తాజా మాజీ శాసనసభ్యులు కామావతి రవీంద్ర కుమార్ గారు మొట్టమొదటిసారిగా ఏ పార్టీతోటి పొత్తు లేకుండా సింగిల్ గా గెలుస్తేందుకు కూడా కేసీఆర్ సంక్షేమ పథకాలే కారణం. త్వరలో రాష్ట్రంలో ఏర్పడబోయే మంత్రివర్గంలో కూడా మన ఎమ్మెల్యే గారికి అవకాశం దొరికే అవకాశాలు కూడా మెండుగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలే ఈ రోజు టీఆర్ఎస్ పార్టీని గెలిపించాయి. కాంగ్రెస్ పార్టీలోని కూటమి పక్షాలను
చంద్రబాబు నాయుడు యొక్క పెత్తనాన్ని యావత్ తెలంగాణ ప్రజలు అసహించుకునేందుకు కారణం కూకట్పల్లిలో అతని మేనగోడలు ఓడిపోవడమే ఇందుకు నిదర్శనంగా భావించవచ్చు. ఈ మండల పరిధిలో కూడా కూటమి కట్టి కాంగ్రెస్ నాయకులు విపరీతమైన డబ్బులు వంచినప్పటికీ కూడా మండల ప్రజలు కూడా కాంగ్రెస్ వారిని నమ్మకుండా 6,000 మెజార్టీ రవీంద్ర కుమార్ గారికి ఇవ్వడం కూడా కాబట్టి ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితికి ఓటు వేసినటువంటి అందరి ప్రజలకు కూడా ఉద్యమాభివందనాలు కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాము. జై తెలంగాణ. నకరేకల్ నియోజకవర్గంలో ఓటమి పాలైన అనంతరం టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల వీరేశం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4.5 ఏళ్లలో తాను చేసిన అభివృద్ధిని ప్రజలు గుర్తించారని, కానీ తన నియోజకవర్గంలో గ్రామస్థాయి ఓటర్లు అధికంగా ఉండడంతో సమీప ప్రత్యర్థికి కేటాయించిన ట్రక్కు గుర్తుని కారు గుర్తు అనుకుని ప్రజలు ఓటు వేశారని, అదే తన ఓటమికి కారణమైందన్నారు. అవతల అభ్యర్థి ట్రక్కు గుర్తు అనేటువంటి ప్రతి రౌండ్లో 500 పైచలకు ఓట్లు ట్రక్కు గుర్తు మీద పడటంతో ఆ మెజార్టీ అనేటువంటి తగ్గడం జరిగింది. ఏదేమైనా ప్రజల తీర్పును గౌరవిస్తూ ప్రజల పక్షాన చివరి వరకు నిలబడతాం. రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి కావటం ఆనందంగా ఉంది. ఈ జిల్లాలో ఉద్దండుకునేటువంటి నాయకులంతా ఓడిపోవటం ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును 100% గౌరవిస్తాం. ఆలేరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీత విజయం సాధించడం పట్ల కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించి భారీగా బాణసంచా కాల్చి ఆనందం పంచుకున్నారు. నకరేకల్ నియోజకవర్గంలో విజయం అందించడం పట్ల ప్రజలకు చిరుమర్తి లింగయ్య ధన్యవాదాలు తెలిపారు. ఎన్ని డబ్బులు వెదజల్లినా అక్రమాలకు పాల్పడినా ప్రజలు ధర్మం వైపు నిలబడ్డారని, తనపై నమ్మకం ఉంచిన ప్రజలందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు. ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా, ఎంత మధ్య ఏరుపై మారినా, ఎంత మందిని బెదిరించినా కూడా ధర్మం గెలుస్తుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటూ రావడం జరిగింది. ఆ ధర్మమే ప్రజలు నా మంచితనానికి, గతంలో నేను ఎమ్మెల్యే కూడా 5 సంవత్సరాలు చేసిన సేవలు కానీ, ఈ 4.5 సంవత్సరాలు కార్యకర్తలు కానీ ప్రజలకు కానీ అందుబాటులో ఉంటూ ఉన్న వాస్తవాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యతిరేక విధానాన్ని ఎండగడుతూ ప్రజల మధ్య తిరిగిన వ్యక్తిగా అందరూ కూడా గుర్తించి మరి గెలిపించిన ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రాంత ప్రజలందరూ కూడా రుణపడి ఉంటాను. ఆ ప్రాంతానికి రావాల్సిన సమస్యలు ప్రధానంగా డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, మూసీ ప్రాజెక్టు ఆధునీకరణ పనులు కానివ్వండి, ప్రధానంగా బ్రాహ్మణ్య విజయం ఉద్దేశంతో ప్రాజెక్టు కానివ్వండి, విద్య కోసం వైద్యం కోసం చేయవలసిన ఏర్పాట్లు కానివ్వండి, ప్రతి కార్యక్రమం కూడా నేను 3 నెలలు డోర్ టు డోర్ తిరిగినో గ్రామాల్లో ఆ సమస్యలు నా దృష్టికి ఏదైతే వచ్చినాయో ఏ ఒక్క సమస్యను వదిలిపెట్టకుండా అటు ముఖ్యమంత్రి ఎవరున్నా కానీ సమస్యల మీద మరి ఎక్కడ కూడా తగ్గకుండా వారిని సంప్రదించి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం ప్రధాన లక్ష్యం ఎజెండాగా పెట్టుకుని పనిచేస్తాం.